అండ్ చరణ్ గారు ఆర్థిక సర్వేలో మొన్న చెప్పినటువంటి వాటిల్లో డౌట్ లేదు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదరిక నిర్మూలనకు సహకరించబడ్డాయి. ఎట్ ద సేమ్ టైం సంక్షేమం అన్నా కూడా కొన్ని ఓవర్గా, ముఖ్యంగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ డీబీటీలో ఇచ్చేటువంటివి అవి పెద్ద ఎత్తున పెరిగిపోయాయి, అవి ఆందోళన కలిగించేటువంటి అంశాలు అని చెప్పేసి కూడా ఆర్థిక సర్వేలో చెప్పారు. సో సంక్షేమం వరకైతే ఓకే, కానీ అవి ఉచితాలుగా పరిగణించబడేంత మొత్తంలో ఇస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఆ విధమైనటువంటి వ్యవహార శైలిలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణని తీసుకుంటే అక్కడ తెలంగాణ సర్వే గురించి ఏం చెప్పలేదు వీటికి సంబంధించి, ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్న విషయం. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, దానికి పెద్ద ఎత్తున నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి వాటి పట్ల ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. మీరేమంటారు మేడం? ఇప్పుడు బీహార్ సంబంధించి వరల్డ్ బ్యాంక్ 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు వేసింది. మరి అంటే ఎన్డీఏ రాష్ట్రాల్లో అధికారులు రావాలి కాబట్టి అక్కడ 10,000 రూపాయలు ఇచ్చిన 10,000 రూపాయలు కాస్త ఇప్పుడు నితీష్ కుమార్ గారు 1,00,000 రూపాయలు చేస్తారని చెప్పేసి మొన్ననే చూసిన నేను. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు మాత్రం అధికారం ఉండాలా, రెండోసారి రిపీట్ కావాలా, మిగతా రాష్ట్రాలు మాత్రం ఇండియా కూటమి ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఇండియా కూటమి పార్టీలో మాత్రం అధికారం రావద్దు. కాబట్టి ఈ ఉచితాల గురించి కేంద్రం ఎట్లాంటి ప్రత్యేక పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అప్పు తీసుకొచ్చి మరి అదే కాకుండా మేడం ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉంది 2020-25 మధ్య తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళినటువంటి పన్నుల రూపంలో 4,32,000 కోట్ల రూపాయలు, 3.87%. రాష్ట్రానికి తిరిగి వచ్చింది 1,84,000 కోట్ల రూపాయలు మాత్రం, 2.45%. అదే యూపీ 5,14,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 11,88,000 కోట్ల రూపాయలు యూపీ తీసుకుపోయారు. అంటే 15.82%. వాళ్ళు చెల్లించింది 4.6%. అంటే చెల్లించింది తక్కువ, తీసుకుపోయింది దాదాపు 10% పైగా ఎక్కువ అదనంగా తీసుకు. బీహార్ కూడా 0.76% వాళ్ళు 76,000 కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లిస్తే 0.6%. వాళ్ళు తీసుకుపోయింది 6,50,000 కోట్ల రూపాయలు, అంటే 3.66% తీసుకుపోయిన పరిస్థితి. తమిళనాడు 8,50,000 ఇచ్చేది ఎక్కువ, వచ్చేది తక్కువ అని చెప్పేది. అదే మేడం, 4,32,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్ను రూపంలో చెల్లించినాం. మనం తీసుకున్నది 1,84,000 కోట్ల రూపాయలు మాత్రమే, 3.87% చెల్లించి 2.45% మాత్రమే తీసుకున్నాం. యూపీ 5,14,000 కోట్లు, అంటే 4. చరణ్ గారు, మీరు జాతీయ పార్టీ, సో గతంలో అధికారంలో ఉన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తుంది, ఏ లెక్కన చేస్తారు? వాళ్ళ జనాభా ఎక్కువ, మరి వాళ్ళ అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుండి తెచ్చివ్వాలి? సో ఇప్పుడు అంటే తలకింత లెక్క కట్టేసేదే కదా ఈ పంచడం అనేది. అంత సేకరించి అందరినీ ఒకే లెక్కలో కట్టి ఎవరికి ఎంత జనాభా ఉన్నారో అంత చేతిలో పెడతారు, అంతేనా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆర్థిక సంఘం ముందు వాళ్ళు ఏం చెప్పారు, 50% కేంద్రం రాష్ట్రాలు చెల్లించే పన్ను నుంచి 50% రాష్ట్రాలకి అని చెప్పేసి వారు కోరారు. కానీ వారే ప్రధానమంత్రి అయిన తర్వాత 42% చేశారు. 42%లో 1% కేంద్ర ప్రాంతాలకు పోతే 41%. ఆ 41%లో కూడా ఇప్పుడు తెలంగాణకు వస్తుంది 38% మాత్రం, 38 పైసలు వస్తున్నాయి. ఇంకా 3 పైసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా ప్రత్యేకంగా పోషకాలు ఏమీ లేవు. మేమేమంటా ఉన్నాం, అయ్యా ఏదో ఒకటి మేము ఇప్పుడు ఏమైంది, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్ననే పర్యావరణ అనుమతులు వచ్చింది, నారాయణ కొడంగల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. గతంలో కేసీఆర్ గారు ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదని, కేంద్రంలో మంత్రులు కలవలేదని, అదే ఏది పరిష్కారం కాలేదు. ఈసారి కూడా ఏం చెప్తా ఉన్నాం, కేంద్ర పన్నుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 29,800 కోట్ల 29,899 కోట్ల రూపాయల నుంచి ఈసారి పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పన్నుల రూపంలో తెలంగాణ నుంచి పోయింది కాబట్టి ఈసారి పన్నుల రూపంలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి భావించి, అదే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా 21,636 కోట్ల నుంచి 54,292 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి ఎకనామిక్ సర్వే అంచనా ఇచ్చింది. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. మొత్తం వల్ల 22% పన్ను రూపంలో గ్రాంట్ రూపంలో తెలంగాణ. అదే ద్రవ్యోల్బణం విషయంలో కూడా తెలంగాణ. చరణ్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, ఒక చిన్న బ్రేక్ ఉంది. నేను ఇంకోటి చెప్తాను, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి భారతదేశం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటాం. భారతదేశంలో రేపు ఇంకొక 20 కోట్ల మంది పెరిగితే 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మేము ఏమంటామన్నా అంటే 1000 మంది 100 రూపాయలు సంపాదించు అది మంచిదా, లేదు 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే డెవలప్మెంట్ మేడం? భారతదేశంలో 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తున్నారు, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తలే. మన దేశ వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో 142 స్థానం ఉంది. దానికి అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రచారం. భారతదేశం రేపు 20 కోట్ల. ఈ ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు, ఉత్పత్తికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో చూద్దాము.